నేను ఒక్కసారి నో చెప్పినాక ఐ వాజ్ లైక్ ఓకే లెట్ మీ నాట్ గో బ్యాక్ దేర్ అండ్ దెన్ రైట్ దిస్ ప్రాబ్లీ దట్ ఈస్ వేర్ ఆల్ ది రైటింగ్ హ్యాపెండ్. ఐ డిడ్ంట్ డూ ఇట్ వాట్ డిడ్ హీ బట్ it happened and it happened for a very good cause. My love has come along. He came as an arranged match annamata. I was not in a state of getting married annatlu. So appudu match vachinappudu I was very reluctant. I don't know how he looks. I don't know anything about him. So that was the very first time I actually spoke to a person called Sriram over phone. కానీ మేమిద్దరం ఆల్మోస్ట్ 40 minutes మాట్లాడుకున్నాం. It felt like I have known him for years. I'm not exaggerating anything here, but actually I felt so comfortable with him in that conversation. నేను బండి కొనడానికి వెళ్తే నువ్వు బండి కొనుక్కున్నావు ఏంటారు నాకన్నా ముందర. నేను పాస్ అవుదాం అంటే నువ్వు ముందర పాస్ అయిపోయావు కదా నా పేపర్లో కాపీ కొట్టి. నిన్ను ఏమంత లాగరా, నాకు కూడా డ్రీమ్ మెషిన్ దొరుకుతుంది నీ సంగతి చెప్తాను రే. వైష్ణవి అయితే హైబ్రిడ్ పిల్ల. సో శ్రీరామ్ కూడా చాలా జాగ్రత్తగా వైష్ణవితో మ్యాచ్ అవ్వాలంటే కొంచెం కష్టపడాలి. కిక్ సినిమాలో రవితేజ చెప్పినట్టు శ్రీరాము లగెత్తరో. అన్న వాళ్ళు నుంచి ఫీల్ అవుతున్నారు మరి శ్రీరామ్ ఆల్రెడీ చెప్పాడు మేము చాలా కంటెంట్ ఇచ్చాం. फूलों का तालों का सबका कहना है, एक हजारों में मेरी बहना है. చెడ్డి పట్టి మీరు ఎప్పుడు మైకి ఇవ్వాల్సింది నాకు. వీడి గురించి గుర్తు చెప్పడానికి మా దగ్గర ఏం లేవండి, అన్ని అదో పనిలే, అన్ని బ్యాడ్ క్వాలిటీస్. అందులో గుర్తు చేసుకుంటాడేమో మాకు తెలియదు. హరీష్ గుడ్ క్వాలిటీస్ అంట, నువ్వే చెప్పగలవు. చెప్పేది నేనే బైక్. మరి ఆ సమయంలో 2014 అప్పటి నుంచి అందరి జీవితాలు అలా సంగనాగిపోయాయి అనమాట. ఇంకా మీరు ఎడిటింగ్ లో మీరు ఎక్కువ చెప్పకూడదు. ఇప్పుడు మరి లేడీస్ వచ్చారు గుడ్ క్వాలిటీ శ్రీరామ్ గురించి చెప్పడానికి, కనుక్కుందాం. చెప్పండి. ఏం లేవు చెప్పడం. ఏం చేసినా మీ అక్కలా చేసావు అంటారు, లేకపోతే అదే వైష్ణవిలా చేయడం రాదు నీకు అనేవాళ్ళు. ఎంత కాదనుకున్నా నేను తిప్పి మా అక్క సెట్ చేసిన టెంప్లెట్నే ఫాలో అవ్వడానికి ట్రై చేసేదాన్ని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ షేమ్. ఐ అడ్మిట్ ఇట్. ఐ ట్రై టు కాపీ మై సిస్టర్స్ లైఫ్. ఆరబెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. గంటలు టైం లేదు, ఎడిటింగ్ గా మార్చుకుంటాం ఎవడో రండి. మంచి క్వాలిటీ ఉంటే చెడ్డది చెప్పాలి. ఒక్కటే ఏడ్స్ సావలేదు వీడికి, చెడ్డవేం చెప్తాం వీడి గురించి. అన్ని అవే +1 ఏంటారు ఇందాక చెప్పాల్సింది పోయి. జీవితంలో ఇప్పటిదాకా 2011 నుంచి ఇప్పుడు 13 years అయింది. వేస్ట్ ఫెలో గాడు వీడంత వేస్ట్ ఫెలో ఇంకోటి వాడు. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ లేదు అసలు, ఇంపార్టెంట్ దేంట్లోనే లేదు వీడికి. కమర్షియల్ బ్రేక్. वो नहीं दिखना है उनको. కొంచెం మొండి చేస్తుంది, నాకు ఇది కావాలి ఇది కావాలని చెప్పి. అల్టిమేట్గా మన మాట వింటుంది అన్నమాట. మొండి కాదు పెంకితనం, తన అంతే సాధించాలని. 9 నెలలకు అమ్మాయి అన్నమా తన కీర్తనలు 10 పాడేది పాటలు. ఇది చూశాక నేను మా అమ్మాయికి సంగీతం నేర్పించి, దాని తర్వాత ఈ అమ్మాయికి నేర్పించి, చిన్న పాపకు చదువులు అయితే చెప్పని అవసరం లేదు. చిన్న ఎల్కేజీ నుంచి ఫస్ట్.
అంటే ఎంత ఎదిగినా ఒదిగుండాలి ఇస్ లైక్ విత్ ద వెరీ ఫస్ట్ థింగ్ విచ్ దే టాటస్. ఎట్లున్నా తెలుసా బఫూన్లా ఉన్నా నేను. మ్యూజిక్ కూడా చెప్పు. హే సాగర్, వాట్ ఈ సడన్ సర్ప్రైజ్? ఎస్, దిస్ ఈజ్ ఎ సడన్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో. వాళ్ళు అన్నట్టు మా పెద్దమ్మ అన్నట్టు సీతలా ఐఎమ్ కొంచెం పెంకి. ఐఎమ్ వెరీ పెంకి యాక్చువల్లీ. చెప్పాను కదా ఉడుకుమోతాను, చాలా కోపం చాలా త్వరగా. అక్కడ ఆ రాముడికి తెలిసినట్టు ఇక్కడ మా రాముడికి కూడా నాకు ఎంత కోపమో బాగా తెలుసు. మా అక్కని సక్కగా చూస్తావా ఓ బావా, ఈ సుక్కని పెళ్ళాడేస్తావా ఓ బావా, మా అక్కని సక్కగా చూస్తావా ఓ బావా, సింధూరం నువ్వు. We were just talking very casually in the middle, and then she calls it flirting. I don't know. Shriram, can we stop all this? So then direct adiga, ante do you mean is this a no ani? I just wanted to see if we can just stay friends and let's see. I was like, if we stay friends is fine, but let's see. I was not ready because I really wanted someone who was really short. So atla akkadiki దీని బుంగ ముద్ది సుద్ది నాకు బుంగు తిన్న కోతి లెక్క సింగులయ్య ముద్ది ఒట్టే సినిమా సువిత మామ, నీకు సినిమా సువిత మామ, సింగు సింగుకి నీతో సిటీ కొట్టిన మామ మామ, సినిమా సువిత మామ, నీకు సినిమా సువిత మామ, సింగు సింగుకి నీతో సిటీ కొట్టిన మామ. Why should I be friends? ఒక 2 days పరిచయమే కదా. I was still mere acquaintance. See, why are people like this? ఎందుకు ఇలా ప్రెషర్ పెడుతున్నారు? ఎందుకు? Why was I sharing it with him? I don't know. But I felt good sharing that with him. So అలా మాట్లాడుకుంటూ ఒక 3 months of conversation అయిన తర్వాత I felt that I can be myself with him. Why should with Shriram? So, and I proposed. I said, I proposed అంటే నేనే చెప్పాను. అది గొప్పగా అని కాదు, నాకు చెప్పాలనిపించింది. ఐ వాజ్ రెడీ టు టేక్ అ నో, ఎందుకంటే హీ డిజర్వ్స్ ఇట్ బికాజ్ నేను ఫస్ట్ నో చెప్పా కదా. నేను చెప్పిన 2 secondsకి హీ వాజ్ లైక్ ఎస్ అని అన్నాడు. I happened to tell her that I was 6'2", and I for sure know that is where all these things started. I know అక్కడ ఆ గుంట పడిపోయిందని. మల్లేసన్న దావత్లా పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకే మోహిరా తిరు కొట్టది తిన్ను మారు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు ఎస్తర పెంచి కొట్టు ఆసులు వల్గేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పకేసి కొట్టిందంటే అందరిలో డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకునే నాది లస్సు. ఒకరోజు సడన్గా we were having this conversations and we were talking and he said that మరి నేను 6'2" అని అన్నాడు. ఏంటి నువ్వు 6'2"? నేను అన్నా ఈ రియాక్షన్ అన్నా అండ్ యాక్చువల్లీ సెడ్ ఒకసారి వస్తావా చూడాలి నిన్ను అని అన్నాను. అంటే దానికోసమే ఇట్స్ నాట్ జస్ట్ ద హోల్ మెయిన్ రీజన్ దట్ ఐ ఫెల్ ఫర్ హిమ్. ఉత్త హైట్తో ఏం చేసుకుంటామండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఇంటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపోయా అది చీటింగ్. మేము దోచుకెళ్ళమన్నామండి. దోచుకెళ్ళే వాళ్ళు ఎవరన్నా వచ్చి మమ్మల్ని దోచుకెళ్ళమంటారా? రావయ్య ముద్దుల మామ, నీకు రాసిస్తా రాయలసీమ. రామరి రాసిస్తాం. రావుగా పురాలంటూనే సిన్నదో రాములాడి గురికొచ్చే సిన్నదో ఓ చెలియా నా ప్రియ సఖియా చేచారెను నా మనసే ఏ చోట అది జారినదో జాడే మరిచితినే నా ప్రియ సఖియా చేచారెను నా మనసే
మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే. అయ్యా అయ్యా బావగారు బావగారు మీరు చదివిన వేద శాస్త్రాలు చాలు మీ చదువు చాలించి నాతో పాటు మా ఇంటికి వచ్చి మా అక్కైనటువంటి వైష్ణవిని సౌభాగ్యవతిని వివాహమాడి అనంతరం హనీమూన్కి చెప్పు. అయిపోయింది సీక్రెట్ చెప్పరు ఇప్పుడు చెప్పట్లే బయటికి కోరుకుంటున్నాను. ఇది స్వర్గమా నరకమా? శ్రీరామ్ సిన్సియర్ గా అడిగాడా? బావగారు మీరు వెళ్ళకూడదు చెప్పాడా? I think the most unromantic fellow who doesn't know anything and who will call everyone and ask ఏం తీసుకెళ్ళమంటావా అమ్మాయికి అని. చాక్లెట్లు తీసుకెళ్ళలే, ఫ్లవర్స్ తీసుకెళ్ళి, ఏం తీసుకెళ్ళలే, అప్పటికప్పుడు ఏదో దొరికినట్టుంది ఏదో చాక్లెట్ తీసుకెళ్ళాడు, కానీ ఆ అమ్మాయి తీసుకొచ్చింది ఫ్లవర్స్. The moment he said yes to me in 2 seconds, నాకు అర్థమైంది. That's very impressive in him. He's like clarity of thought. భర్త భార్యకి తెలియకుండా ఏది చేయకూడదు. తర్వాత భార్యకి ఏదైనా చెప్పాల్సిందే, భార్య కూడా అంతే. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అన్ని రహస్యం లేకుండా ఉండాలి. ఇద్దరు ఒకళ్ళ భయపడకూడదు, ఒకళ్ళకొకళ్ళు బాధపడకూడదు. ఇది కాదు ఆగిపోయా అంటే అది కాదండి. వీళ్ళు ఇప్పటిదాకా మా ఇంట్లో ఎన్ని బళ్ళు కొన్నామో అన్ని బళ్ళు యాక్సిడెంట్ చేసిన బ్యాచ్ వీళ్ళు ఒక్కలేదండి. మొత్తం మా ఇళ్ళలో ఏ కొత్త బండి వచ్చినా ఏ పాత బండి ఉన్నా ముందు యాక్సిడెంట్ చేసే బ్యాచ్ ఈ బ్యాచ్. I was not really thinking that she was serious. I know that, I made her feel a little bit okay, like probably did I miss this guy another gani, but I didn't expect that this will actually go down and happen sometime. ఇలాగా అండి మూడు బద్నామి దాని మీద 2 పడతాయి. మా శ్రీరామ్ సౌమిత్ర ఎలాగో వచ్చే కోడళ్ళు కూడా అలాగే. కూతురికి కోడలికి ఇష్టమంత తేడా లేకుండా ఆయన చూసుకున్నారు. రేపు నా కోడల్ని కూడా నేను ఆయన కానీ నేను కానీ అలాగే చూసుకుందాం అని మా ఉద్దేశం. కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నాడు అండ్ మమ్మల్ని కూడా అందులో ఇంక్లూడ్ చేస్తున్నాడు యాజ్ అ ఫ్యామిలీ. అండ్ నాకు కూడా ఇప్పుడు 2 యాక్సెస్ బటన్స్ దొరికినాయి. సో నేను ఇప్పుడు శ్రీరామ్కి ట్రై చేయొచ్చు, నాకు ఇంకో ఆప్షన్ నాకు మా వదిన కూడా ఉంది. సో నాకు 2 యాక్సెస్ పాయింట్స్ దొరికినాయి ఇప్పుడు. లక్ష్మణ్ ఆంటీ మనం పెళ్ళి కర్త కర్మ క్రియ అంటే అంతే కదా ఆంటీ, లేకపోతే జరగదు. థ్యాంక్ యూ. July 12th is the day I proposed ఈవినింగ్, ఓకేనా? July 12th అంటే July 11th నైట్ ఎప్పుడో లేదా మార్నింగ్ మెసేజ్ చూసాను, అది నాకు క్లియర్గా గుర్తులేదు. ప్రపోజ్ చేసింది గుర్తుంది, ఒక నిమిషం ఆగు. కాదు, నేను 12th ఈవినింగ్ ప్రపోజ్ చేశాను. 12th నేను ప్రపోజ్ చేసిన వెంటనే చాట్లో July 12, 2023 the day I proposed, the day everything started అని కూడా పెట్టాను. Chill bro,
సిల్వర్ నీకు, గోల్డ్ నాకు. ఆవిడ గెలుపు నా గెలుపు కాదా? సో మైక్ ఇవ్వలేదు. ఇక్కడే ఉంది మైక్. 2 మైక్లు ఇవ్వరంట, పెళ్ళి అయిపోయినా ఒకటే సార్ షేర్ చేసుకోవాలి. చాలా అనుకున్నాం, చాలా ప్లాన్ చేసాం. లాడ్ ఆఫ్ ప్లానింగ్, లాడ్ ఆఫ్ హంగామా, లాడ్ ఆఫ్ టెన్షన్, లాడ్ ఆఫ్ స్ట్రెస్. ట్రస్ట్ మీ 2 days రావట్లేదా? రావట్లేదు. ఓకే, ఆ చిట్కేసుకోండి. I'm pretty excited to take this forward and see a lovely journey ahead with my dear wifey over here. So ఫస్ట్ టైం అంటున్నాడు మై డియర్ వైఫ్ అని. ప్లీజ్ నోట్. yeah, officially. So ending shot is all Subham because we have our own time. Bye bye guys. ఆల్ థ్యాంక్స్. Happy journey.